హాయ్. ఎందుకు అలసిపోతున్నావో తెలియకపోవడం. అంటే చాలామంది ఇంట్లో అన్ని పనులు చేసుకుంటారు. బానే ఉంటారు. టైంకి ఫుడ్ తీసుకుంటారు. చిన్న చిన్నగా పనులు చేస్తారు. అన్నీ చేస్తారు. కానీ వాళ్ళకి బాగున్నట్టే అనిపిస్తుంది. కానీ తొందరగా అలసిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఇది 35 క్రాస్ అయిన తర్వాత చాలామందికి ఈ ప్రాబ్లమ్ వస్తుంటుంది. ఎప్పుడు అది చూడడానికి మరి ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అని ఏదైనా డాక్టర్స్ దగ్గరికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఏమి హెల్త్ ఇష్యూ లేదనే చెప్తారు. కానీ వీళ్ళు మాత్రం అలసిపోతున్నాను, బాలేదు అని ఇబ్బంది పడుతున్నాను. ఇది చాలా మందికి అలవాటు కాదసలు ప్రాబ్లమ్ ఇది. అందరికీ ఉంటుంది. కొన్నిసార్లు నేను కూడా ఫేస్ చేస్తాను ఈ ప్రాబ్లమ్‌ని. యాక్చువల్ విషయం ఏందంటే ఇది అలసిపోవడం అంటే మీరు పనితో కాదు అలసిపోయేది. మీ మనస్సుతో అలసిపోతున్నారు. మీ మనసు సరిగ్గా లేకపోవడం వల్ల మీరు అలసిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైతే మన బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండి, మన మనసు ఉత్సాహంగా ఉంటుందో, మన బాడీ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు మనల్ని మనము చూసుకుంటూ, సరిచేసుకుంటూ, మనం ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామో చూసుకోవాలి. హెల్త్ ప్రాబ్లమ్ అని ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయని అనుకోవద్దు. హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్య కారణం మన మనస్సే. చాలా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ మన దగ్గరే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు సరిచూసుకోండి. హాయ్, ఐ యామ్ రాణి రెడ్డి, కౌన్సిలర్ అండ్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే నన్ను కన్సల్ట్ అవ్వండి.